జిఆర్కే బాలకృష్ణ జమి రాష్ట్ర పంచాయతీరాజ్ జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నిన్న 28వ తారీఖున ప్రైమ్ 9 న్యూస్ ఛానల్లో పెతాని బాలకృష్ణ గారు, వైసీపీ నాయకులు పెతాని బాలకృష్ణ గారు, అది ఓన్లీ చీఫ్ సెక్రటరీ గారు మీద ఆరోపణల మీద పెట్టిన డిబేట్ అది. కానీ ఆ డిబేట్లో కూడా మరి ఆయన విచక్షణ తగ్గి వేరే మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఆ వ్యాఖ్యల్ని ముమ్మడి నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా మేము చాలా రోజుల నుంచి 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. మరి చెట్టిబెల్జీ సామాజిక వర్గం అంతా మా సోదరులాగా ఎప్పుడు కూడా చూసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు చాలా గౌరవమైన, నాకు 40 సంవత్సరాల్లో నన్ను ఎన్నో పదవుల్లో నా వరకు వ్యక్తిగతంగా చూస్తే మరి చెట్టిబెల్జీల రుణం నేను తీర్చుకోలేంత నాకు మేలు చేసిన కులం ఏదైనా ఉందంటే సామాజిక వర్గం, చెట్టిబెల్జీ సామాజిక వర్గం. నాకు అత్యంత ఆప్తులుగా ఉన్న కుడుపుడు ప్రభాకరరావు గారు ఏ విషయం మీద ఏదైనా ఫోన్ చేస్తే ఇమీడియట్గా స్పందించి ఆ పని చేయడం కానీ, లేకపోతే చిట్టబ్బాయి గారు కానీ, లేకపోతే దొమ్మిడి నాగేశ్వరరావు గారు కానీ, ఇక్కడ మాకు స్థానికంగా కుడుపుడి మన గుత్తు సాయి గారు కావచ్చు, ఇలాగ అందరితో స్నేహ సంబంధం ఉన్న, ఈ రోజుల్లో ఉన్న అమలాపురంలో ఉన్న మన చెల్లిపోయిన సీన్ గారు కానీ, లేకపోతే ఇంకా అనేక మంది అందరితో మంచి సంబంధాలు ఉన్న, అందరితోటి సంబంధాలు ఉండే వ్యక్తులు అంతా కూడా మరి ఎంచేతనో అసలు ఆ రాజకీయ పరిణతి లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ, గతంలో కూడా ఎందుకు మనం ఎవరిని విమర్శించకూడదు బాలకృష్ణ గారు, మనం ఏం చేస్తామో చెప్పాలి, మనం ఏం చేయగలిగామో చెప్పాలి, మన పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్లాలో చెప్పాలి, ఈ రకంగా ముందుకు వెళ్ళాలి తప్పించి వేరే మనం విమర్శలు చేయడం అంత మంచిది కాదు అని ఎప్పుడు చెప్పినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఎదర పార్టీని విమర్శించడం, ఎదర అధ్యక్షులను విమర్శించడం అది రాజకీయానికి లక్షణం కాదు. ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలో చిత్తశుద్ధిగా పనిచేయడం ఒకటైతే, స్నేహంగా అందరితో స్నేహంగా ఉండటం రెండోది. అది రాజకీయాలకు చాలా అవసరం, చాలా ఆరోగ్యకరం కూడా. కానీ ఆయన విచక్షణ జ్ఞానం తగ్గి మరి ఆ రకంగా మాట్లాడటం, నేను సంబోధించడం కానీ, కళ్యాణ్ గారు ఒక చాలామంది ఈ రోజున చెప్పేది ఏంటంటే, కొంతమంది పురుషులే ఇలాగా మన జన్మలో కొంతమందికి అలాంటి వ్యక్తులు పుడతారు, స్వార్థం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒక రాజకీయ పార్టీని తగ్గించుకుని, సీట్లు కూడా తగ్గించుకుని మీ రాష్ట్ర ప్రజల బాగోగుల కోసం ఇవాళ కూటమి ఏర్పాటు చేయడంలో కానీ, అతను ఏదైనా పేద ప్రజానికానికి, రాష్ట్రానికి బాగోగుల కోసం ఆలోచించి ఏకైక వ్యక్తి ఎవరిని ఉన్నంటే పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఈ దేశం అంతా కూడా ఆయన కొనియాడే సమయంలో మన ఆయన అనుచిత వ్యాఖ్యలు, అనుచిత ఆరోపణలు చేయడం చాలా బాధాకరం. అటువంటి వ్యాఖ్యలు ఇకపై చేస్తే మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని, మిమ్మల్ని ఇప్పటికైనా సరే నియంత్రించుకోమని, చాలా స్నేహభావం ఉండండి, అందరం స్నేహంగా కలిసి ఉందాం, ఎవరి రాజకీయ పార్టీ కలిసి చేసుకుందాం, అంతేగాని ఇటువంటి విమర్శలు చేయడం అన్నది మంచిది కాదని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రంగా ఇప్పుడు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని మరోసారి ఆయన గౌరవంగా చెప్తున్నాం. ఎందుకంటే మేము కూడా విచక్షణ జ్ఞానం కోల్పోయి మాట్లాడే వ్యక్తులం కాదు. 40 సంవత్సరాలుగా ఇప్పుడు ఎవరిని విమర్శించడం వెరగం. మేము మా పాలసీ ఏదో మేము చెప్పడం, పేద ప్రజానికుల కోసం దెబ్బలాడటం, ప్రతిరోజు 2009 వరకు ఏ రోజు రోడ్డు మీద ధర్నా చేసేవాళ్ళం, ఏదైనా ప్రజల కోరిక మేరకు, ప్రజల ఆశయాల మేరకు, ప్రజల సమస్యల మీద. అంతేగాని ఎదరోళ్ళని విమర్శించడమే జయం మాది కాదు. అందరితో స్నేహంగా ఉంటాం, మా పార్టీకి మేము పనిచేసుకుంటాం, అది మా విధానం. దయచేసి పెతాని బాలకృష్ణ గారి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని, దయచేసి ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చేయొద్దని జనసేన పార్టీ ముమ్మడి తరఫున తీవ్రంగా ఖండిస్తూ నేను ఖండిస్తున్నాను.